హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను ఒక చిన్న హోమ్ బేకర్ని అండి. మ్, మీ మీరు నా వీడియోస్ని మొదటి నుంచి చూస్తున్నట్టయితే నేను మొదట్లో ఒకసారి మెన్షన్ చేశాను. నేను బేకింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో చేస్తాను, అప్లోడ్ చేస్తాను, అండ్ టైలరింగ్ కూడా చేస్తాను అని చెప్పి. అందుకేనండి నేనైతే బేకింగ్ నేర్చుకొని ఒక 4 మంత్స్ అయిపోయిందండి. అప్పటి నుంచి అయితే నేను చేస్తున్నాను. నాకు చిన్న చిన్న ఆర్డర్స్ కూడా వస్తాయండి. కానీ నేను ఆ వీడియోస్ని తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరదండి. ఎందుకంటే నాకు కేక్ ఆర్డర్ అనగానే టెన్షన్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల నేను వీడియోస్ని తీయలేకపోతున్నాను. ఒకవేళ తీద్దామని చెప్పి కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ ఏదో ఒక సమయంలో దాన్ని ఆఫ్ చేయాల్సి వస్తుందండి. అలా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేయడం మర్చిపోతాను. అలాగే నేను వీడియోని అయితే ఆఫ్ చేసేసే నేను ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసేస్తాను. ఆ తర్వాత గుర్తుకొస్తుందండి, చూస్తే అసలు కెమెరా అనేది ఆఫ్లోనే ఉంటుంది. ఇలా చేయడం వల్ల నేను ఎన్నిసార్లు కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సగం సగం అన్నీ అందులో సగం ఇందులో సగం అన్నట్టుగా ఉంటాయండి. ఇక ఆ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి ఇంకా అని చెప్పి నేనైతే అప్లోడ్ చేయడం లేదు. ఈసారి కూడా అలాగేనండి. వీడియోని అప్లోడ్ చేద్దామని చెప్పి కెమెరాని అయితే ఆన్ చేశాను, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ చేశాను. అది ఇంకా ఆన్ చేయడం మర్చిపోయాను. ఈసారి అలా కాదు, ఎలా అయినా సరే నేను చేసే కేక్ని ఒక వ్లాగ్ లాగైనా చేయాలని చెప్పి నేను తీసిన సగం సగం వీడియోస్నే ఇప్పుడు మీ ముందుకైతే నేను ఉంచుతున్నాను. యాక్చువల్గా న్యూ ఇయర్ నుంచి అయితే నాకు అస్సలు తీరిక లేదండి. న్యూ ఇయర్కి అయితే 8 kgs కేక్ అయితే ఆర్డర్ వచ్చింది, బయటదండి అది. నాకు ఫస్ట్ టైం నేను బేకింగ్ చేసేటప్పటి నుంచి నాకు వచ్చిన ఆర్డర్స్లో బిగ్గెస్ట్ ఆర్డర్ 8 kgs. నాకు ఎక్కువగా వచ్చేది 1/2 kg కేక్స్ అండి. ఈ మధ్య కొంచెం 1 kg కేక్స్ కూడా వస్తున్నాయి. ఇది హైలైట్ అండి. 8 kg కేక్ అయితే ఆర్డర్ ఇచ్చింది. ఇది చేయడం నాకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఎందుకంటే మనకు బేకరీల్లో అయితే ఇవి మనకు కేక్ మిక్స్ ఉంది కదండి, అది మిక్స్ చేయడానికి పెద్ద పెద్ద మిషన్లు అనేవి ఉంటాయి. అలాగే క్రీమ్ని కూడా మనకు తయారు చేయడానికి మిషన్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను హోమ్ బేకర్ని కాబట్టి నాకు వచ్చే కేక్స్ అన్నీ 5 వరకే ఉంటాయండి. 5 kg వరకే ఉంటాయి. ఆ తర్వాత అయితే నాకు అసలు ఆ పైన కేకులు అయితే ఆర్డర్లు అసలు రావు. నాకే కాదు, ఎవరికైనా హోమ్ బేకర్స్కి 5 kgs అంటే చేయగలుగుతారండి. దానికన్నా ఎక్కువ అంటే మన ఇంట్లో ఉండే వస్తువులు అయితే సరిపోవు, అవి పెద్ద పెద్దవి కావాల్సి వస్తుంది. అందువలన నాకు టాస్క్ అయిపోయింది. బ్లెండర్ వచ్చేసి క్రీమ్ చేసేటప్పుడే నాకు అసలు మెయిన్ టాస్క్ అండి. క్రీమ్కి అయితే 10 minutes చేస్తాను. తర్వాత అది హీట్ ఎక్కిపోయిన తర్వాత మళ్ళీ అది పాడైపోతే మధ్యలో అని చెప్పి దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అలాగా ఆఫ్ చేస్తూ చేస్తూ నాకైతే అసలు క్రీమ్ చేయడానికి చాలా టైం టేకింగ్ అయ్యిందండి. ఆ తర్వాత కేక్ని అయితే ప్రిపేర్ చేసేసి మంచిగా డిజైన్ చేసి అయితే ఇచ్చేసానండి. అదైతే ఇంకా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అయితే కేక్ చేయడం అంటే మాటలు కదండి, ఏదోలే ఈజీగా చేసేస్తారు అనుకుంటారు. కానీ ఈ కేక్ చేసే ప్రాసెస్ కంటే దానికి పడే పని ఎక్కువ అండి. ఎన్ని ఎన్ని క్రీమ్లు ప్రిపేర్ చేసినవి ఎన్ని అంట్లు పడతాయంటే అవన్నీ ఆ రోజు మా అమ్మగారు వచ్చారండి. ఆవిడే మొత్తం కడిగి నాకు అన్నీ అందిస్తూ నాకైతే చాలా హెల్ప్ చేశారు. నాకు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారంటే అది మా ఇంట్లో మా అమ్మగారేనండి. ఇంకపోతే మా హస్బెండ్కి కేక్ చేయడం ఇష్టం లేదండి. ఎందుకంటే నేను అన్నీ నీకు అందిస్తున్నాను కదా, నీకు ఇంకా ఏం కావాలన్నీ నేను చూసుకుంటున్నాను కదా, మళ్ళీ ఇవి ఎందుకు అంటారు. కానీ నాకు ప్యాషన్ అండి. నేను ఏదైనా నేర్చుకోవాలంటే అది నేర్చుకుంటాను, ఏదైనా చేయాలంటే అది చేసేస్తాను. అంత పిచ్చి అనమాట నాకు. ఏదైనా నాకు నేను ఇది చేయగలుగుతాను
నేనెందుకు చేయలేను, వాళ్ళు చేశారు కదా అని నన్ను అనిపిస్తే అది వెంటనే నేను చేసేయాలండి. అలా చేయకపోతే నాకు అసలు నిద్రే రాదు. ఇదే కాదండి, నేను టైలరింగ్ కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా నేను ఇంకా ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే మిషన్ అయితే కొంచెం నాకు ప్రాబ్లంగా ఉంది, అది పాడైపోయింది. అది బాగా చేయించుకున్న తర్వాత అయితే మీకు అప్లోడ్ చేస్తానండి. నేను ఏదైనా డ్రెస్సు మోడల్ చూసినా కానీ అది 2-3 సార్లుగా వేరే వేరే వీడియోస్లో అయినా చూసి యూట్యూబ్లో అది నేను స్టిచ్ చేయాలండి, డిట్టో అలాగే. లేకుంటే నాకు అసలు నిద్ర రాదు. అలా నేను స్టిచ్చింగ్ కూడా అలా పట్టుదలతో అయితే నేర్చుకున్నాను. ఎంత ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది, కానీ కష్టం అనే అనిపించదండి. ఇలాగే నాకు కూడా బేకింగ్, దీనికి ఎన్ని అంట్లు పడినా ఎంత పనున్నా అయినా నాకు ఇది ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాను. అలా మా హస్బెండ్ అయితే ఇంకా వద్దని చెప్పారు, కానీ ఇది నేను ఇష్టంగా చేస్తున్నాను, ప్లీజ్ నో అనబాకండి అని చెప్తే, సరే బయట ఆర్డర్స్ తీసుకోబాకు, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే చేయని చెప్పారు. ఇంకెందుకులే తెగేదాకా లాగడం అని చెప్పి అక్కడికైతే నేను ఓకే అని చెప్పానండి. అలాగా ఇక అది 8 కేజీ కేకు బయటదని చెప్పాను కదండి, అది ఒప్పేసుకున్నాను ఆల్రెడీ. అందువల్ల అదైతే కంప్లీట్ చేసి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడే న్యూ ఇయర్ రోజు అండి, 31st కేక్ ఇచ్చేసాను. న్యూ ఇయర్ రోజు నైట్కి కేక్ ఒకటి ఆర్డర్ వచ్చిందండి, మార్నింగే చెప్పారు. అయితే పర్వాలేదు, మాకు నైట్కి ఇస్తే చాలు, తినడానికే, డెకరేషన్లు అవి ఏం వద్దు, అసలు కేక్ క్రీమ్ ఎక్కువ వద్దు అని చెప్పి అయితే చెప్పారు. సరే అని చెప్పి నేను లైట్గా బ్రెడ్ పైన జామ్ అప్లై చేస్తారు కదండి, అలా అయితే అప్లై చేసేసి ఏం డిజైన్ లేకుండా అయితే ఇచ్చేసానండి. అది తిని, అది వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్లో తిని చాలా బాగుందని చెప్పారు. ఆ అమ్మాయి కూడా మా ఏరియాలో ఉండే అమ్మాయే. ఇంకా అమ్మాయి అది తినిన తర్వాత మళ్ళీ నాకు కేక్ అయితే నాకు కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అలాగే చేయండి, ఎక్కువ క్రీమ్ వద్దు, డిజైన్లు వద్దు, ఏమొద్దు, అమ్మాయికి ఎలా చేసి ఇచ్చారో అలాగే సేమ్ చేసి ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉందని చెప్పి అయితే చెప్పింది. సరే అని చెప్పి ఇంకా చాలా రోజుల నుంచి మా పక్కన ఉండేవాళ్ళు కప్ కేక్స్ని అయితే అడుగుతున్నారండి, కానీ నేను బిజీగా ఉండడం వల్ల చేసిస్తాను అంటే వాళ్ళు ఎప్పుడైనా చేసేవండి పర్వాలేదని చెప్పారు. అందుకోసం నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఈ కేక్ ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి ఆ కప్ కేక్స్ని కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇందాక చేసింది కేక్ కోసం అండి, కేక్ బేస్కి ఇందాక ప్రిపేర్ చేశాను. ఇవి వచ్చి కప్ కేక్స్ అండి నేను మిక్స్ చేసేది. ఇలా కప్ కేక్స్ కూడా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇల్లు అయితే ఎట్టుందంటే అలా ఉందండి అసలు, ఎందుకంటే షింక్ నిండా అవే నాంట్లండి. ఇంకా ఇల్లంతా ఇలా పిండి, మనం జల్లీలు పడతాం కదా, ఎంతైనా పిండి అనేది పడకుండా అయితే ఉండదు. ఇలా ఉంది, పర్లేదండి. నేను మొత్తం మళ్ళీ అన్ని కేక్స్ అన్నీ బేక్ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా అయితే మళ్ళీ చేసేసుకుంటాను. ఇల్లు కూడా మళ్ళీ నీట్గా ఉండాలండి, ఇల్లు నీట్గా ఉండాలి, టైంకి అన్నీ భోజనం టిఫిన్స్ అన్నీ రెడీగా ఉండాలి. అండ్ మా హస్బెండ్ని మా పిల్లలకి ఏది తక్కువగా ఉండ చూసుకోవాలి. ఆ తర్వాత మేము ముస్లిమ్స్ కాబట్టి నమాజులు కూడా టైం టు టైం చదువుకోవాలి. ఇవన్నీ చేస్తూనే నేను బేకింగ్ అండ్ టైలరింగ్ కూడా చేసుకుంటున్నాను. ఇది నా ప్యాషన్ అండి, నాకు చాలా ఇష్టం. అదేదో నా మీద నమ్మకమో లేకుంటే ఏదో నాకైతే తెలియదు, కానీ నేను ఏదైనా అనుకుంటే అది చేయాలి అనుకుంటా, అది చేస్తాను కూడా. నాకు దేవుడిచ్చిన వరం అండి. మనిషి అన్నాక ఎవరికైనా ఇలా పట్టుదల ఉంటే మంచిదేనండి, ఏదైనా మనం జీవితంలో అయితే సాధిస్తాం. ఇప్పుడు ఏదో నేను ఈ కేక్ బిజినెస్ మీదే నేనేదో సంపాదించాలని కాదు, ఇది నా ప్యాషన్. కాకపోతే ఆ వచ్చే మనీ ఉంది కదండి, అది ఏదో ఒకటి నా పర్సనల్ ఖర్చులకైతే పనికొస్తుంది, ప్రతిదీ మా హస్బెండ్ని అడగకుండా. అంతేనండి. ఇలా అయితే ఈరోజు నా కేక్ ఆర్డర్స్ నేను ప్రిపేర్ చేసేసాను. ఇంతేనండి, ఇలా కేక్స్ని ప్రిపేర్ చేసేసుకొని కేక్స్ని ఇలా రెడీ చేసేసి బాక్స్లో అయితే పెట్టేశానండి. నార్మల్ కేక్ ఆర్డర్ చేశారు కదా, వాళ్ళకి 2 కప్ కేక్స్ని కూడా ఫ్రీగా అయితే ఇచ్చానండి.
అండ్ టేస్ట్ చూసి నచ్చితే వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారని చెప్పి. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అనుకోండి ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.